హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సింపుల్గా మనం థ్రెడ్ పైపింగ్ తయారు చేయకుండానే థ్రెడ్ పైపింగ్తో కలిపి డైరెక్ట్గా మనం మెడకు కానీ నడుముకు కానీ ఎలా వేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చిన వాళ్ళకైతే కాదండి, రాని వాళ్ళు ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. చూడండి, ఫస్ట్ కొంచెం లైట్గా క్రాస్, అంటే నేను నడుముకు వేస్తున్నానండి, మెడకు కూడా ఇలాగే వేసుకోవచ్చు. లైట్గా క్రాస్ ఉన్న పీసు 1 ఇంచ్ వెడల్పు మీద మ్యాచింగ్ అయ్యేది, అంటే చీరలో మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకోవాలి. నేను కంప్యూటర్ వర్క్ చేయించానండి బ్లౌజ్కి. అయితే ఆ కంప్యూటర్ వర్క్ చీర వచ్చేసి ఈ కలరే నేను పైపింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నడుముకు వేస్తున్నాను. ముందు నెక్కు ఆల్రెడీ వేసాను, చూపిద్దాం అనుకునే లోపల ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నడుముకు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు పైపింగ్ వేయాలి అంటే విడిగా పైపింగ్ తయారు చేసుకుని వేస్తారు, అలా అవసరం లేదు, డైరెక్ట్ గానే వేయచ్చు. ఇప్పుడు నేను ఇదేంటంటే డైరెక్ట్ గా వేసి చూపిస్తాను. ఈసారి మీకు లైనింగ్ అండ్ ఒరిజినల్ మధ్యలో మళ్ళీ పైపింగ్ తయారు చేయకుండానే ఎలా వేయాలి అనే వీడియో పెడతాను. దానికోసం అయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ పైపింగ్ ని మనం కట్ చేసుకున్న దాన్ని థ్రెడ్ ఇలా పెట్టేసి ఇక ఉల్టా సీదా చూసుకుని దీని మీద డైరెక్ట్ గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ పాదం నేనైతే 2 సైడ్స్ పాదం కిందనే వేస్తాను, మీకు తెలుసు ఆల్రెడీ. దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి, కొంచెంగా ఫస్ట్ సెట్ చేసుకుని యథావిధిగానే మళ్ళీ పాదమందం ఖర్చుతో ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చూడండి, మనం థ్రెడ్ తయారు చేసినట్టుగానే, కానీ కింద ఏంటి అంటే మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది, ఓకేనా. ఇది చాలా మందికి రాదండి, కొంచెం సీనియర్ టైలర్స్కి అయితే వస్తుంది, డైరెక్ట్ గానే వేస్తారు. నేను ఎలాగో వేస్తున్నాను, మీకు కూడా చూపించుదామని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. అదే మనం మళ్ళీ విడిగా తయారు చేసుకొని వేయాలి అంటే ఇప్పుడు కంప్యూటర్ వర్కులు ఉన్నాయి, వాటికి తయారు చేయాలి అంటే మనకు అంత పట్టదు, కొంచెమే పడుతుంది. ఇక అదేది ఇలాగే మనం డైరెక్ట్ వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ఇది టైట్ గా వస్తుందా రాదా అనుమానం అయితే మీకు లేదు, అది కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ కాబట్టి నెక్కుకు వేసుకున్నానండి కుట్టు. ఇప్పుడు లోన పైపింగ్ వేసాను కదా, ఇప్పుడు ఒరిజినల్ వేసి ఇక ఇలా కుడుతున్నాను. మీకేంటి అంటే క్లారిటీ కోసం, ఇలా వేస్తే మళ్ళీ వస్తుందా రాదా అని ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా, ఆ అనుమానం క్లియర్ కావడం కోసం, ఓకేనా. ఇలా చక్కగా ఇలా వేస్తున్నాను, ముడతలు లేకుండా మొత్తం కూడా కరెక్ట్గా చూసి, మళ్ళీ రివర్స్ తీసినా కూడా మనకి ఒరిజినల్ లైనింగ్ ఎక్కులు తక్కువలు రాకుండా ఉండాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి అక్కడక్కడ కాటు పెట్టేయాలి, ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఇలా రివర్స్ తీసుకోవాలి. చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చింది అనేది. నార్మల్గానే వస్తుంది, కానీ వేయడం రావాలి మనకి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది, కాకపోతే మనకేంటి అంటే వేయడం రావాలన్నమాట, ఓకేనా. ఇలా చూడండి ఎంత నీట్గా ఎంత టైట్గా వచ్చింది, అర్థమైంది కదా మీకు. పైపింగ్ అనేది నీట్గా టైట్గా వచ్చేసింది, ఇటువైపు అయినా చూడండి, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో పెద్ద వీడియోలు పెడుతున్నాను. పాషా టైలర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మీకు వీడియోలు అనేవి వస్తాయి, ఓకేనా.